మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్పైన్ ప్రాబ్లం ఏంటి అంటే హర్నియేటెడ్ డిస్క్. సో డిస్క్ అనేది ఇంతకుముందు మీకు చెప్పినట్టు వెన్నుముక్కలు రెండింటి మధ్యలో అది ఉంటుంది. సో అది ఎప్పుడైతే అరిగిపోతుందో అది బయటికి వచ్చి నరాల మీద ఒత్తిడి పెడుతుంది, దాన్ని హర్నియేటెడ్ డిస్క్ అంటారు. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకి లిస్థెసిస్ అంటాం. సో ఇట్లా డిస్క్ ప్రాబ్లం ఎప్పుడైతే లైట్గా స్టార్ట్ అయ్యి ఎక్కువ రోజులు ఉందో దానివల్ల ఒక వెన్నుముక్క ఇంకో వెన్నుముక్క ముందుకి వెనక్కి జరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్నే లిస్థెసిస్ అంటాం. సో అది గ్రేడింగ్ డివైడ్ అయి ఉంటుంది. లిస్థెసిస్కి 1-2 స్టేజ్ ఉంటాయి. ఏ స్టేజ్లో ఉన్నాము, ఏం చేయాలి దానికి అనేది దానికి సపరేట్. సో మూడో ప్రాబ్లం వచ్చేసి స్పైనల్ కెనాల్ స్టినోసిస్. సో స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అనేది ఏంటంటే మన ఏజ్ రీత్యా ఎప్పుడైతే అరిగిపోతుందో మన బాడీ దాన్ని కంపెన్సేట్ చేయడానికి, మన బాడీకి న్యాచురల్గా ఆ పెయిన్ తగ్గించుకోవడానికి వాటికి ఏం చేస్తుంది అంటే దాని చుట్టుపక్కల ఉన్న కండరాలు అవన్నీ లావ్ అయిపోయి వెన్నుపూస పోయే రంధ్రం ఏదైతే ఉంటుందో అది చిన్నగా అయిపోతుంది. సో దానివల్ల కూడా వెన్నుపూస మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ఇంకా చెప్పాలి అంటే కింద పడినప్పుడు లిస్థెసిస్ రావచ్చు. అట్లాగే వెన్నుముక్క బోన్ ఏదైతే ఉంటుందో, వెన్నుపూస చుట్టూతో వెన్నుముక్క బోన్ ఉంటుందో అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అన్ని ఇరిగిపోయిన కేసెస్కి సర్జరీయా అంటే అది కూడా కాదు. సో ఇరిగిపోయి వెన్నుపూస మీద ఎంత ఒత్తిడి పెడుతుంది, ఎంత ఇరిగిపోయిన దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సో ఇది కాకుండా ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే పుట్టుకతో వచ్చే డిఫార్మిటీ, స్కోలియోసిస్ అంటాం దాన్నే, లేకపోతే కైఫోసిస్ అంటాము. సో ఇలాంటి డిఫార్మిటీస్ పుట్టుకతో వచ్చినప్పుడు ఏమంత ఇబ్బంది తెలియకపోవచ్చు. సో ఏజ్ పెరిగే కొద్దికి ఆ డిఫార్మిటీ అనేది పెరిగి దానివల్ల పేషెంట్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం కూడా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్. అలాగే ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే ట్యూమర్స్ ఏదైనా క్యాన్సర్ గడ్డలు కానీ లేకపోతే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కానీ ఏదైనా వెన్నుపూసకు వచ్చే అవకాశం ఉంటుంది.